ఆ రీనాన్ ఎవరో రివెంజ్ తో మర్డర్ చేసినట్టున్నారు మేడం. కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే అలా అనిపించట్లేదు. వాళ్ళు ఏదో దాస్తున్నారు మేడం. లేకపోతే వాళ్ళ మొహంలో కూతురిపోయిందన్న బాధ లేదు, పోలీసులున్నారన్న భయమూ లేదు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాకే ఈ మర్డర్ ఎలా జరిగిందో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఆ అమ్మాయి ఫోన్ మీ దగ్గరే ఉంది కదా మేడం, క్లూస్ దొరుకుతాయేమో చెక్ చేయండి. సెవెన్ కాల్స్ డిఫరెంట్ టైమ్స్ లో ఒకే నెంబర్కి చేసింది. మేబీ ఎప్పుడొస్తుందో కనుక్కొని ఉంటుంది. ఎవరి బబిత? మేడం, ఆ సెల్ కాల్స్ని బట్టి ఫోన్ చేయమంటారా? బ్యాలెన్స్ అంత హెవీగా ఉందా అన్నా? అమ్మో, బ్యాలెన్స్ కట్ అవుతుంది కదా. మా ఆవిడ అనుమానిస్తుంది మేడం. నిన్న ఎందుకు అబద్ధాలు? కొడుతుందని చెప్పు. హలో హలో, ఎవరు? బబిత ఉందండి. బబిత? మీరెవరు? నేను బబిత ఫ్రెండ్ రీనా ఫ్రెండ్ని మాట్లాడుతున్నాను. సారీ, రాంగ్ నెంబర్. బబిత పేరు అమ్మాయిది, మరి అబ్బాయి వాయిస్ లో ఉందేంటి మేడం? పైడి ఈ నంబర్ ట్రేస్ చేయి. ఓకే మేడం. నమస్తే మేడం, ముందు బొకే తీసుకోండి మేడం. థ్యాంక్ యూ. దేనికి? నిన్న నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. నేనా? ఎక్కడా? నిన్న గాంధీనగర్లో యాక్సిడెంట్ చేస్తే జనాల నుంచి నన్ను కాపాడారు కదా మేడం. హలో, నిన్న మేడం ఆ ఏరియాకే రాలేదు. ఊరుకోండి మేడం, మేడం అప్పుడు ఆఫ్ డ్యూటీలో ఫ్యాన్సీ డ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు ఆన్ డ్యూటీలో యూనిఫామ్లో ఉన్నారు, అంతే తేడా మేడం. బాబు, సినిమాకి హీరో ఒక్కరే ఉంటారు, సిచ్యువేషన్ బట్టి డూపులు మారుతూ ఉంటారు. సదా నువ్వాగు. బాబు, అది నేను కాదు. నువ్వు చూసిన అమ్మాయి ఇంకొకసారి కనిపిస్తే నాకు ఫోన్ చేయి, ఓకే? అలాగే చేస్తాను గానీ ముందు స్వీట్స్ తీసుకోండి మేడం. నాకొద్దు, స్టాఫ్కి ఇవ్వు. ఓకే మేడం. మహిష్మతి. థ్యాంక్ యూ మేడం, ఒక్క సెల్ఫీ ప్లీజ్. ఏయ్ వెళ్ళవయ్యా. మేడం ప్లీజ్ మేడం, ఒక్క సెల్ఫీ మేడం ప్లీజ్ మేడం. సరే రా. థ్యాంక్ యూ మేడం. తమ్ముడా, అక్క ఏ సినిమారా ఇది? చిరంజీవి డబుల్ యాక్షన్ సినిమాలా ఉంది అక్క. ఓహో, సుభాసు బాగుంచేద్దాం రామ్మా.